భారత్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలో ఈ రోజున ఎస్సీ దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిరాహార దీక్షకు దిగుతూ ఉన్నారు. అసలు ఎందుకు అంటే రీసెంట్గా వచ్చినటువంటి హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు నుంచి ఏదైతే ఆర్డర్ వచ్చిందో ఎస్టీ హోదాలు ఏవైతే ఉన్నాయో ఆ హోదాలు దళితుల పేరుతో తీసుకుంటున్నటువంటి క్రిస్టియన్స్కి ఏవైతే లభ్యమవుతా ఉన్నాయో అవి ఇక ఆపేస్తున్నామని చెప్పారు. సో దానికి సంబంధించి మనం మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్కారం సార్. అయితే సుప్రీంకోర్టు అదేవిధంగా హైకోర్టు రెండు కూడా తేల్చి చెప్పేసాయి ఈ హోదాలు ఎవరైతే పొందుతూ ఉన్నారో మతం మారి వారికి ఇక నుంచి ఈ హోదాలు దక్కవు అని చెప్తా ఉన్నారు. దాని గురించి మీరు ఈ రోజున నిరాహార దీక్ష చేయబోతా ఉన్నారు. అసలు ఏంటి, మీరు ఇంకా ఏం కోరుకుంటున్నారు, ఏం విన్నవించుకోదలుచుకుంటున్నారు? ఏదైతే సుప్రీంకోర్టు తీర్మానం చేసిందో దాన్ని మొదట తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటి. రెండవది, మీరు చెప్పండి, కులం మతం రెండు ఒక్కటా వేరా? మా ఫస్ట్ డిమాండ్. కులం మతం రెండు ఒక్కటా వేరా? కులం మా తాత మాదిగా కులం నుంచి పుట్టిండు, ఎస్సీ అన్టచబుల్ జాతిలో పుట్టిండు. మా నాన్న పెరిగిండు, నేను చదువుకున్నా. నాకు తెలుసుకున్న విషయాన్ని నాకు తెలుసుకొని రాజ్యాంగం నాకు కల్పించిన మత స్వేచ్ఛలోనే భాగంగా నాకు ఇష్టం వచ్చిన విశ్వాసంలోకి వెళ్తాను. నాకు ఇష్టం వచ్చిన విశ్వాసంలోకి వెళ్ళినప్పుడు నేను ఆ కులం నుంచి ఎట్లా తీసివేయబడతాను? రైట్. మీరు ఏదైతే 1950లో చేసిన, అది కూడా దళితులను అణచివేయడానికి కానీ చేసిన ఏదైతే రాజ్యాంగం చేశారో దాన్ని మీరు ఎన్నో రోజులుగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కొట్లాడుతున్నా దాన్ని తీసేయకుండా ఈరోజు నిర్ధారణ చేసేసి, అంటే క్రైస్తవంలోకి చాలామంది వెళ్తున్నారు, చాలామంది అందులోకి వెళ్ళి ఈ హిందూ దేశం కదా, క్రైస్తవులు ఉండొద్దు, క్రైస్తవులు పెరగొద్దన్న ఉద్దేశానికి ఏదైతే కుట్ర చేసి మీరు చేస్తున్నారో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం పూర్తిగా గమనించాలి. క్రిస్టియన్స్గా మారుతున్న వారిని అంటే అరికట్టడం కోసం, ఎందుకంటే భారతదేశంలో కేవలం హిందుత్వం మాత్రమే ఉంది, హిందువులు మాత్రమే ఉన్నారు, క్రిస్టియానిటీ అనేది లేదు. సో ఇప్పుడు ఎవరైతే క్రిస్టియన్లుగా మారుతూ ఉన్నారో దళితులుగా ఉంటే ఓకే, కానీ క్రిస్టియానిటీకి ఎవరైతే మారి మేము క్రైస్తవులం అని చెప్పుకుంటా ఉన్నారో వారికి ఆపేస్తున్నామని చెప్పింది. దాని గురించి ఏం చెప్తారు? మేము అదే అంటున్నాం. అంటే క్రిస్టియన్గా మారితే మీకు కులం నుంచి వచ్చే హక్కు ఏదైతే ఉండదు అని అంటున్నారు కదా. నేను క్రిస్టియన్గా మారితే నా కులం మారతలేదు కదా అంటున్నాను. నేను కులం మతం రెండు ఒక్కటి కాదు కదా అంటున్నా. కులం వేరు, మతం వేరు. క్రిస్టియన్ కులమా చెప్పండి? క్రిస్టియన్ కులమా? క్రిస్టియన్ కులం అయితే మన క్రిస్టియన్లో ఏ కులం లేదు. మీరు కుల నిర్మూలన చేయండి దేశంలో. మీరు కుల నిర్మూలన చేస్తే దానికి మేము కట్టుబడి ఉంటాం. భారతదేశంలో క్రిస్టియన్కి కులం లేదని అంటున్నావు. రైట్, నేను అగ్రి అవుతున్నా. కుల నిర్మూలన చేయండి భారతదేశంలో. కుల నిర్మూలన చేయలేనప్పుడు నేను నాకు ఇష్టం వచ్చిన విశ్వాసంలోకి వెళ్తే నా కులం తీసేసే హక్కు నీకు లేదు. ఒకరోజు బౌద్ధులు కొట్లాడితే బౌద్ధ మతం నుంచి వాళ్ళకి హక్కు వాళ్ళకి కల్పించినావు. సిక్కులు కొట్లాడితే సిక్కులకు ఇచ్చినావు. నేను కూడా కొట్లాడుతా అంటున్నా. నేను కూడా అగ్రభాగిన భారతదేశంలో ఇదిగో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు బాయి అని తిరుగుతాము. మన భారతదేశంలో మత స్వేచ్ఛ ఉందని చెప్పుకునే ఎవరైతే ఉన్నారో వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, మేము సమానమే. భారతదేశంలో నువ్వెంతో నేనంతే. నాకు రాజ్యాంగం కల్పించిన హక్కు నాకు బరాబర్ నాకు రావాలి. నేను ఏమంటున్నానంటే ఇక్కడ కులం మతం రెండు ఒకటి కాదు, కాలమ్స్ వేరు. కాబట్టి నాకు ఇష్టం వచ్చిన విశ్వాసాన్ని చేరే హక్కు నాకు రాజ్యాంగం కల్పించినప్పుడు నా హక్కును హరించే హక్కు నీకు లేదని నేను అంటున్నాను. కానీ ఒక కుల వ్యవస్థ పేరుతో మేము దళితులం అని ఒక పేరుతో మీరు పూర్తిగా క్రిస్టియానిటీకి మారడం అయి ఉండొచ్చు, లేదంటే మేము క్రిస్టియన్స్మి అని చెప్పుకొని ఇదే కుల వ్యవస్థలో ఉన్నటువంటి ఎస్సీ తాలూకా వచ్చే హోదాలని పొందడం అయి ఉండొచ్చు. అది కరెక్ట్ కాదు అని చెప్తా ఉంది మరి ప్రభుత్వం. ఇప్పుడు కులం అనేది నా హక్కు. నా తాత పుట్టిండు, నా నాన్న పుట్టిండు, నేను పుట్టిన ఆ కులంలో నేను పుట్టినా అని చెప్తున్నా. నేను నాకు నచ్చిన విశ్వాసంలోకి వెళ్తున్నానని చెప్తున్నా కదా. నా హక్కు నా కోసం నాకు వర్తిస్తుంది కదా, నాకు ఎందుకు వర్తించదు? ఏ ఉద్యమంలో తీసుకున్నా నాడు కారంచెడులో కానీ ఏ దళిత ఉద్యమంలో ఏదైతే ముమ్మరమైందో ఎక్కువ శాతము క్రైస్తవులుగా ఉండి మేము క్రైస్తవ్యం అనేది కులం కాదని అంటున్నా. క్రైస్తవం అనేది నా విశ్వాసము, నా నమ్మకము, నా మార్గము.
క్రీస్తు మార్గంలో నడవడాలనుకుంటున్నా, మంచి ప్రేమ కలిగి బ్రతకాలనుకుంటున్నా, నా దేశం ప్రేమ కలిగిన దేశాన్ని చేయాలనుకుంటున్నా. అంత మాత్రాన నా కులం పోదు కదా అంటున్నాను. నా కులం తీసేయగలుగుతానంటే కుల నిర్మూలన చేయంటున్నా. కుల నిర్మూలన చేయండి. నిజంగా మీకు ప్రేమ చిత్తశుద్ధి ఉంటే ఎట్టుబడి భారతదేశంలో ఏ ఉద్యమంలో తీసుకున్నా, ఎందులో తీసుకున్నా దళితులను అణిచివేయడానికి చేస్తున్న కుట్రే తప్ప వేరొకటి కాదని అంటున్నాను. అయితే మిమ్మల్ని ఇప్పుడు దళితులుగా గుర్తించాలా ప్రభుత్వం, లేదంటే క్రైస్తవులుగా గుర్తించాలా? మేడం, నేను ఏమంటున్నా, క్రైస్తవ్యంలో రెడ్డి ఉన్నారు, బీసీ ఉన్నారు, ఓసీ ఉన్నారు, బ్రాహ్మణ ఉన్నారు, మారినంత మాత్రం వాళ్ళ కులం తీసేస్తలేరు కదా, వాళ్ళది కాకుండా పోరు కదా, ఆ కులాన్ని వాళ్ళు కాకుండా పోరు కదా. ఇప్పుడు నేను ఎస్సీ నుంచి వచ్చినా నా కులం ఎట్లా పోతుంది? వాళ్ళ కులం నేను పోయినప్పుడు నా కులం ఎందుకు పోతే అంటున్నా. అయితే ఈ పాయింటే మాట్లాడితే ఈ విధంగా కూడా మీరు ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారు అంటే ఓసీ క్యాండిడేట్ ఒక క్రైస్తవ్యం పుచ్చుకుంటే వాళ్ళకు కూడా ఇలాంటివి తొలగిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. సో ఏ కేటగిరీ అయినా ఇద్దరు ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఏదైనా కానీ మరి దానికి మీరు ఇప్పుడు పొంతన పెట్టారు కదా, దానికి ఏం చెప్తారు? ఆల్రెడీ కోర్టు అదే చెప్పింది కదా. దానికి అదే చెప్పాలనుకుంటే మీరు దాన్ని తీసేస్తారని డిసైడ్ అయినప్పుడు కుల నిర్మూలన చేయడానికి ఆలోచన చేయండి అంటున్నాం. కులమే లేదు అని నిర్మూలన చేయండి. మా దేశంలో ఓన్లీ హిందువులే ఉండాలని నిర్ధారణ చేయండి. మా దేశంలో ముస్లిమ్స్ ఉండొద్దు, క్రైస్తవులు ఉండొద్దు, బౌద్ధులు ఉండొద్దు, సిక్కులు ఉండొద్దు, ఓన్లీ హిందువులే ఉండాలని నిర్ధారణ చేయండి. నిర్ధారణ చేసినప్పుడు అప్పుడు మా దగ్గర రండి. నేను చెప్పాల్సింది ఇది. ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో భారతదేశంలో మత స్వేచ్ఛ ఉంది అని సగౌరవంగా చెప్పుకునే ఎవరైతే బడా నాయకులు ఉన్నారో, మేధావులు ఉన్నారో, ఆలోచించే వాళ్ళు ఉన్నారో, ప్రజల క్షేమం కోరాలని ఎవరైతే అనుకుంటున్నారో అందరికీ సమాన హక్కును కల్పించండి. నేను క్రైస్తవుల్లోకి మారినంత మాత్రాన నా పేదరికం పోవట్లేదు కదా, నేను క్రైస్తవునిగా మారినంత మాత్రాన నాకు బిల్డింగ్ రావట్లేదు కదా, నేను క్రైస్తవుని మారినంత మాత్రాన నేను కరుడుపతిని కావట్లేదు కదా, నా పేదరికం నా గుడిసే నా బ్రతుకు అక్కడే ఉంటుంది కదా. నేను నా విశ్వాసాన్ని మార్చుకుంటున్నాను, నాకు నచ్చిన విశ్వాసాన్ని మార్చుకుంటాను. మత స్వేచ్ఛ ఇచ్చింది నేను మార్చుకుంటాను. నన్ను హరించే హక్కు నీకు ఎక్కడిది? అందుకని దాన్ని పూర్తిగా ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ దేశ ప్రభుత్వాలకు కానీ విన్నవించుకునేది ఏంటంటే మాకు స్వేచ్ఛ ఉండాలి. మీ అణచివేతకు భయపడే సమస్య లేదు. ఎంత దూరమైనా వెళ్తాము. మేము భారతదేశంలో ఉండబడే దళిత క్రైస్తవులమంతా ఒక తాటి మీదకి వచ్చి ప్రపంచ దేశాల్లో సహితం మేము వినతి రాస్తాము. మాకు ఇక్కడ న్యాయం చేయమని కొట్లాడతాము. ఎంత దూరమైనా వెళ్తామని విజ్ఞప్తి చేస్తున్నాను క్రాంతి టీవీ ఛానల్ ద్వారా. అయితే అది దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అయితే కుల నిర్మూలన చేయాలి, లేదంటే మాకు ఇప్పటి వరకు ఉన్న హోదాలన్నీ కూడా మాకు కల్పించాల్సిందే అని చెప్పేసి నిరాహార దీక్షలు కానీ నిరసనలు కానీ చాలా పెద్ద ఎత్తున తెలియజేస్తూ ఉన్నారు.